నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా అందరూ ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. ఉద్యోగాల వేట నిరంతరం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటారు. సో వీటన్నిటికీ సులువుగా రిజెక్ట్ అవ్వకుండా ఉండేలాగా మనకు ఒక మంచి సొల్యూషన్గా జాబ్ హ్యాక్ ప్రో అనే స్టార్టప్ కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన CEO అండ్ ఫౌండర్ సాయి మయూఖ గారు మన ముందున్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. మీరు చాలా మంది ఉద్యోగుల కోసము, నిరుద్యోగుల కోసము, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం కోసం అని మీరు జాబ్ హ్యాక్ ప్రో అనే కంపెనీని, స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ముందుగా అసలు ఈ కంపెనీ ఏంటి, జాబ్ హ్యాక్ ప్రో అంటే ఏంటండి? జాబ్ హ్యాక్ ప్రో అనే కంపెనీ ఫ్యూచర్ ఆఫ్ జాబ్ సీకింగ్ అనుకోవచ్చు. చాలామంది ఇప్పుడు AI తోటి రీప్లేస్ అయిపోయి వాళ్ళ జాబ్స్ పోతున్నాయి. AI ఇస్ ప్లేయింగ్ అ ప్రీడామినెంట్ రోల్ ఇప్పుడు. సో అలా అయినప్పుడు ఎటు వెళ్ళాలి, ఏ జాబ్ వెతుక్కోవాలి, ఒకవేళ వాళ్ళ మొత్తం సెక్టర్ AI తోటి రీప్లేస్ అవుతే వాళ్ళు ఎటు వెళ్ళాలి, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా ఆ నావిగేషన్ చాలా కష్టం అవుతుంది. సో త్రూ జాబ్ హ్యాక్ ప్రో వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ ఆ టూల్స్ అన్ని ఎట్ వన్ ప్లేస్. ఓకే. సో అంటే ఇందులో మేజర్గా అంటే జాబ్ హ్యాక్ ప్రోని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరైనా? అంటే ఇప్పుడు ఉన్న అంటే మార్కెట్కి ఒక 500-600 అప్లికేషన్స్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక్కటి కూడా తిరిగి రావట్లేదు, రిప్లైస్ రావట్లేదు, గోస్టింగ్ జరుగుతుంది. అలాంటి టైంలో మనం పెట్టే అప్లికేషన్స్ క్వాలిటేటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక రెజ్యూమే పెడితే ATS త్రూ పాస్ అయ్యి అది ఒక మనిషి దగ్గరికి వెళ్తుంది, అప్పుడు కానీ ఇంటర్వ్యూ వస్తుంది. సో ATS దగ్గరే సగానికి సగం మనకి మొత్తము రిజెక్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు AIని యూజ్ చేసుకొని ఒక రెజ్యూమే విచ్ బీట్స్ దిస్ ATS అనేది తయారు చేస్తున్నాము జాబ్ హ్యాక్ ప్రోలో. సో ఆ AI రెజ్యూమే యూజ్ చేసుకొని ఫస్ట్ ఇంటర్వ్యూస్ తెచ్చుకోవడానికి జాబ్ హ్యాక్ ప్రో ప్లేస్ అ కీ రోల్. అలాగే రిక్రూటర్స్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ట్రాకింగ్ ఎలా చేయాలి, ఒక కమ్యూనిటీ, ఎవరైనా జాబ్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఒకరిదొకరు అనేది జాబ్ హ్యాక్ ప్రోలో యూజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఈ జాబ్ హ్యాక్ ప్రో స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ప్రధానంగా మీకు ఎప్పుడు, ఏ సంవత్సరంలో మొదలైంది, ఎందుకు మొదలైంది? 2025లో AI చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న టైంలో అమెజాన్ 5,000 లే ఆఫ్ చేసింది, మైక్రోసాఫ్ట్ 20,000 చేసింది. ఆ టైంలో చాలా టాలెంటెడ్ పీపుల్, చాలా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ రీచ్ అవుట్ అవుతుండే నాకు, వాళ్ళకి ఎలాగో అలా ఏదో ఒక జాబ్ తెచ్చియాలని. ఎస్పెషలీ యూఎస్లో అలాంటి కంట్రీస్లలో నీకు 60 days పీరియడ్ మాత్రమే ఉంటుంది. సో 60 days లోపు జాబ్ తెచ్చుకోవాలి అన్న టెన్షన్లో చాలామంది చాలా కష్టాలు పడుతుంటారు. సో ఎట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా AI ఇంపాక్ట్ చాలా ఉండి చాలా జాబ్స్ పోయాయి. ఆ టైంలో ఐ థాట్ వై నాట్ హెల్ప్ ఎవ్రీవన్, అందరికీ కలిసి ఒక టూల్ లాగా యూజ్ అయ్యేటట్టు ఉండి జాబ్స్ వచ్చేటట్టు ఉండే టూల్ ఒకటి తయారు చేద్దామని జాబ్ హ్యాక్ ప్రో స్టార్ట్ అయింది. అలా సూపర్ అండి. అంటే అలా వచ్చిన ఆలోచన ద్వారా మీ స్టార్టప్ కంపెనీ జర్నీ అంతా కూడా ఎలా సాగిందంటారు? లక్కీగా ఆలోచన వచ్చిన తర్వాత చాలామందికి యూజ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఒక సమ్మిట్, వెబ్ సమ్మిట్ అనేది మాకు ఇన్వైట్ చేసింది ఆల్ఫా స్టార్టప్ లాగా. సో అక్కడికి వెళ్ళి యూరోప్లో ఇవ్వడం వల్ల ఇంటర్నేషనల్ మీడియా యూఎస్లో, యూరోప్లో అండ్ మెనీ కంట్రీస్ ఇన్ యూరోప్లో వాళ్ళకి అది తెలిసి వాళ్ళు న్యూస్ పేపర్స్లో వేయడము, వాళ్ళ టీవీస్లో వేయడం వల్ల దానికి రీచ్ చాలా అయింది, విజిబిలిటీ చాలా వచ్చింది. సో చాలా మందికి ఉపయోగపడుతుంది at the end of the day. రైట్. అంటే చాలా మందితో పోలిస్తే ఈ గ్లోబల్ వెబ్ సమ్మిట్ లో మీరు కూడా సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం అని చూడొచ్చు, ఈ జాబ్ హ్యాక్ ప్రో అనేది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ వెబ్ సమ్మిట్. అది లక్షల మంది అప్లై చేస్తే త్రూ అవుట్ అన్ని కంట్రీస్ వాళ్ళు అందులో టాప్ 1000 పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. అందులో కూడా టాప్ 10-12 పీపుల్ని స్టేజ్ మీద వాళ్ళ స్టార్టప్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. సో యాజ్ అ కీనోట్ స్పీకర్ నాకు వచ్చింది. సో అలా చెప్పడం వల్ల చాలా గ్రేట్, కంగ్రాచులేషన్స్. అంటే ఒక రకంగా ఇది ఈ జాబ్ హ్యాక్ ప్రోకి ఉన్న ఇంపాక్ట్ గ్లోబల్ లెవెల్ గా కూడా అంత ఉంది అనుకోవచ్చు అన్నమాట. సో అంటే ఇందులో ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటారండి? సో 5 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయండి. ఒకటేమో నేను ఇందాక చెప్పినట్టు ATSని బ్రేక్ చేసే AI రెజ్యూమేస్ ఫస్ట్ ఫీచర్.
సెకండ్ ఫీచర్ మనం నేను ఇప్పుడు రిక్రూటర్ అనుకోండి, నాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి రోజు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ ప్లీజ్ హెల్ప్ అనుకుంటూ. వై వుడ్ ఐ నేను ఒక్కరిని మాత్రమే పిక్ చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? సో వాళ్ళకి మెసేజ్ ఎలా పెట్టాలి, ఇది పర్టికులర్ జాబ్ అప్లికేషన్, నాకు ఈ పర్టికులర్ స్కిల్స్ ఉన్నాయి, సో మీకు ఇది ఓకే అంటే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అలాంటి ఒక మెసేజ్ మనం రాయగలిగితే వీ స్టాండ్ అవుట్ అండ్ వీ గెట్ రిప్లైస్. సో అది ఎలా రాయాలి అనేది, జాబ్స్ అన్ని ట్రాక్ ఎలా చేయాలి అనేది, నార్మల్ ట్రాకర్ లాగా కాకుండా జాబ్స్ ఒకవేళ అప్లై చేస్తున్న కొద్ది రిజెక్షన్స్ వస్తే ఆ రిజెక్షన్స్లో కూడా ఎమోషనలీ అప్లిఫ్టింగ్ ఉండేటట్టు ఒక ట్రాకర్. అలాగే ఒక కమ్యూనిటీ మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండే వాళ్ళంతా ఒక కమ్యూనిటీ లాగా ఉండి ఏఐ డామినేట్ చేస్తున్నప్పుడు హ్యూమన్స్కి హెల్ప్ చేసేటట్టు ఒక రెఫరల్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పడం కానీ, అలాంటిదంతా రెఫరల్ చైన్ అనే ఫీచర్ ద్వారా యూజ్ అవుతుంది. టాప్ ఇప్పుడు మెయిన్ ఫీచర్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతుంది అంటే లే ఆఫ్ మ్యాప్స్. మనము దారిలో వెళ్తూ ఉంటే దారి తప్పిపోయామనుకోండి, గూగుల్ మ్యాప్స్ తీసుకుంటాము. సో అట్ ద సేమ్ టైం లే ఆఫ్ అవ్వగానే ఎటు వెళ్ళాలి, ఇప్పుడు మీరు బ్యాంక్లో పనిచేస్తున్నారు, రేపటి నాడు ఏఐ మొత్తం బ్యాంకింగ్ జాబ్స్ తీసేసుకుంటే ఎటు వెళ్ళాలి, మీకున్న స్కిల్ సెట్ ఎటు వెళ్ళాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, సేమ్ జీపీఎస్ లాగా కనిపించేటట్టు నావిగేషన్ ఉంటూ మిమ్మల్ని ఈజీగా గైడ్ చేయడానికి లే ఆఫ్ మ్యాప్స్ అనే ఫీచర్ త్వరలో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ టాప్ 5 ఫీచర్స్ జాబ్ హ్యాక్ ప్రోలో ఇప్పుడు మెయిన్. సూపర్. అంటే ఈ లే ఆఫ్ మ్యాప్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఏ రీజన్ వల్ల అయితే వాళ్ళు జాబ్లో నుంచి తొలగించబడ్డారో దాని ద్వారా వాళ్ళు నెక్స్ట్ ఏ స్కిల్ నేర్చుకుంటే వాళ్ళు అసలు ఇంకా జాబ్ పోవడానికి ఆస్కారం ఉండదు అనే స్కిల్ నేర్చుకోవడానికి ఇందులోనే గైడెన్స్ వస్తుంది. ఓకే, ఆ ఫీచర్ ఇంకా నెక్స్ట్ యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 1 month లో రిలీజ్ అవుతుంది. గ్రేట్. సో అంటే ఇప్పటి వరకు ఇందులో దీన్ని ఎలా ఉపయోగించాలి ఇవన్నీ అని అంటే దీన్ని ఒక యాప్ లాగా యూజ్ చేయొచ్చు అంటారా? లైక్ వెబ్సైట్ అన్ని ఉన్నాయి. ఓకే. సో jobhackpro.in అనేది వెబ్సైట్, దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. సో సేమ్ యాజ్ యూజువల్ లైక్ లింక్డ్ఇన్ వాళ్ళ ప్రొఫైల్ ఎలా అయితే లాగిన్ అవుతారో సో ఇందులో కూడా వాళ్ళు లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. గ్రేట్. సో అంటే ఇప్పటి వరకు యూజ్ చేసిన వాళ్ళలో ఎవరైనా కూడా ఇలానే దీనివల్ల చాలా బెనిఫిట్ పొంది ఇందులో ఉన్న మంచి కంపెనీస్లో జాబ్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి? చాలా మంది ఉన్నారండి. హార్వర్డ్లో నేను చేసినప్పుడు నా కలీగ్స్, డెలాయిట్లో నేను చేసినప్పుడు నా కలీగ్స్, వెల్స్ ఫార్గో, గూగుల్ చాలా మంది యూస్ చేసుకున్నారు, చాలా మంది ప్లేస్ అయ్యారు. అమెజాన్, మెటా, ఫిడిలిటీ, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అయ్యి దే ఆర్ హ్యాపీలీ లైక్ సెటిల్డ్ దేర్. సో ఇది యూజ్ అయింది చాలా. గ్రేట్. అంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగానే టెక్నాలజీ కూడా పెరుగుతుంది, ఏఐ ట్రెండ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి అంటే డెఫినెట్గా ఈ జాబ్ హ్యాక్ ప్రో అనేది వాళ్ళకి దానికి తగ్గట్టుగానే మౌల్డ్ చేసేలాగా ఎలా హెల్ప్ అవుతుంది అంటారండి? సో ఇప్పుడు ఇందాక మనం లే ఆఫ్ మ్యాప్స్ అన్నట్టు ఒకవేళ వాళ్ళకి ఏఐ సైడే వెళ్ళాలనుకోండి, ఏఐ సర్టిఫికేషన్స్ ఏం చేయాలి, దాని తర్వాత ట్రాక్ ఎలా వెళ్తుంది జాబ్, ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ చేస్తే రేపటి నాడు ఏ జాబ్ వస్తుంది, దాంట్లో ఎలా అప్ స్కిల్ చేసుకోవాలి, ఇవన్నీ అందులోనే ఉంటాయి. ఎర్లీ కెరియర్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ పీపుల్ యాజ్ వెల్, వాళ్ళకి జాబ్ లేదు అంటే అది యూజ్ అవుతుంది. జాబ్ లేదు అన్నా ఒకవేళ కావాలి అన్నా కూడా నెక్స్ట్ వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ కి అనేది కూడా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. వాళ్ళు షిఫ్ట్ ట్రై చేయాలన్నా కూడా లే ఆఫ్ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని ఎటు వెళ్ళాలి అని చూసుకోవచ్చు. గ్రేట్. చాలా మంచి ఆలోచన వచ్చింది. ఫస్ట్ మీరు జాబ్ హ్యాక్ ప్రో స్టార్ట్ చేసిన తర్వాత మీరు లే ఆఫ్ మ్యాప్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ మధ్యలో జర్నీలో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, ఈ ఆలోచనలు ఎలా వచ్చాయండి? ఛాలెంజెస్ అంటే చాలా తొందరగా జరిగిపోయింది మొత్తం జర్నీ. ఛాలెంజెస్ లాగా అంటే స్పెసిఫిక్గా స్కేలింగ్ అంటే విజిబిలిటీ పరంగా అందరికీ ఎలా తెలుసు అంటే నేను చేయడం ఒక వంతు, చేసింది అందరికీ తెలియాలి, అందరూ వాడుకోవాలి అనేది ఇంకొకటి. సో అదే మెయిన్గా ఆలోచన ఉండే. అదే టైంలో మనకి వెబ్ సమ్మిట్ వచ్చింది, హార్వర్డ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సో చాలా వరకు ఆ కమ్యూనిటీ ద్వారా అయిపోయింది. సో అది. సో ఈ జాబ్ హ్యాక్ ప్రో ఇప్పటి వరకు ఏ కంట్రీస్లో కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు? ఇండియా, యూఎస్ఏ కాకుండా యూరోప్లో ప్యారిస్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, యూకే చాలా కంట్రీస్లో నడుస్తుంది. సూపర్. సో అంటే ఇది వరల్డ్ వైడ్గా గ్లోబల్ లెవెల్లో అందరికీ చాలా బెనిఫిట్ చేస్తుంది అన్నమాట. సో దీని ద్వారా మీరు కూడా అంటే
మీరు జాబ్ హ్యాక్ ప్రో ద్వారానే మీరు కూడా చాలా అచీవ్ చేశారు అని చెప్పొచ్చా? లైక్ మీకు ఈవెన్ ఈ బిజినెస్ ఏరియాస్‌లో కానీ, ఈ బిజినెస్ సెక్టార్‌లో కూడా చాలా హై ఎండ్ అవార్డ్స్ ఉన్నాయి. స్టీవ్ అవార్డ్స్, హాకిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, వాటికి మిమ్మల్ని జడ్జ్‌గా కూడా చూజ్ చేసుకోవడానికి ఈ జాబ్ హ్యాక్ ప్రోనే ఒక రీజన్ అనుకోవచ్చా? తప్పకుండా అండి. జాబ్ హ్యాక్ ప్రో జర్నీ వేరే వాళ్ళకి ఎంత యూజ్ అయిందో నాకు కూడా అంతే ఉపయోగకరంగా ఉండే. నేర్చుకుంటూ వెళ్ళాను. నేను బిల్డ్ చేయడానికి కూడా ఏఐనే వాడాను కాబట్టి ఇట్ హస్ బీన్ అ వెరీ లెర్నింగ్ కర్వ్. నాట్ ఓన్లీ టెక్నాలజీ వైజ్, బిజినెస్ పరంగా కూడా ఎలా చేయాలి, బిజినెస్ స్టార్ట్, అలాగే స్టార్టప్ చేసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఫేజెస్ ఏమున్నాయి అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఆ పరంగా నన్ను గుర్తించి అంటే ఇప్పుడు మూవీస్కి ఆస్కార్ అవార్డ్ ఎలాగో బిజినెస్ ఫీల్డ్లో స్టీవీ అవార్డ్స్ అనేది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. దానికి జడ్జ్ లాగా పిలిచారు. బోత్ కేటగిరీస్, ఏషియా పెసిఫిక్ అలాగే గ్లోబల్లో సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్. అంటే ఇంత అంటే మీకు ఆ హై రేంజ్ వాల్యూ కానీ, ఆ రికగ్నైజేషన్ కానీ వచ్చింది ఈ జాబ్ హ్యాక్ ప్రో ద్వారా అంటే దీని ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మనకి ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. బట్ మీరు దాన్ని ఈ 2026 బై ఎండ్ ఆఫ్ 2026 లో మీరు దీన్ని ఎలా చూస్తారు అనుకుంటున్నారు? బై ఎండ్ ఆఫ్ 2026 నా టార్గెట్ అయితే మినిమం టు మినిమం ఒక 10 లక్షల మంది దీన్ని యూజ్ చేసి ఉపయోగించుకొని దీని ద్వారా జాబ్స్ తెచ్చుకోవాలన్నదే నా కోరిక, నా ఆశయం. అంటే ఇంకొక సందేహం చాలా మందికి రావచ్చు, మ్యామ్ ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఒకవేళ జాబ్కి వెళ్ళాలి అనుకున్నా ఏం చేయాలి ఏంటి అనేది, ఈవెన్ కొంతమందికి అసలు ఎలా ఏం సెర్చ్ చేయాలనే ఐడియా కూడా రాదు. ఎందుకంటే సడన్ గా జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. నేను చదువుకున్న చదువు ఈ జాబ్ కి యూజ్ అవుతుందా లేదా అనే డైలమాలా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఎలా హెల్ప్ అవుతుంది, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? బేసికలీ ఇప్పుడు లే ఆఫ్ మ్యాప్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఏ జాబ్ చేశారు, ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏం చేశారు, ఏ ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఫ్రెష్ గ్రాడ్స్ అయితే ఏ ఫీల్డ్లో ఉన్నారు, అది ఎంటర్ చేయగానే ఇట్ గివ్స్ యూ పాత్స్. అంటే ఇప్పుడు వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళాలి, ఎలా అయితే గూగుల్ మ్యాప్స్ చూపిస్తుందో అలాగే వాళ్ళకి కెరియర్ రౌట్ చేసి ఉంటుందండి. ఈ ఫీల్డ్లో నాకు స్కిల్స్ ఉన్నాయి అంటే మీకు ఆప్షన్స్ ఏంటి, ఏబీసీస్ అన్ని అందులో చూపిస్తుంది. సో అలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగానే అన్ని ఏఐ రిప్లేస్ చేసేస్తుంది, ఆటోమేటెడ్ అయిపోతుంటే, సో ఒకవేళ ఇప్పుడు చూపించిన కోర్సు మేము చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే కోర్సుతో మాకు జాబ్ వస్తుందా రాదా, మళ్ళీ ఏ ఎలాగో ఉంది కదా అని మాకేమన్నా జాబ్ పోతుందా అనే భయంలో కూడా ఉంటారు కదా. ఐటీ ఫీల్డ్ అంటేనే కొత్త కొత్త కోర్సెస్ అన్ని నేర్చుకుంటూ ఉండాలి, అప్ టు డేట్ ఉండాలి. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి ఆ కోర్స్ కాకుంటే ఇంకో కోర్స్ కొత్తది వస్తున్న కొద్దీ నేర్చుకుంటూ సర్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళడమే. ఇంకా ఈవెన్ అది కూడా మనకి దానికి కూడా హెల్ప్ అవుతుంది జాబ్ హ్యాక్ ప్రోలో కూడా ఒక రకంగా. సో బట్ మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా స్టార్ట్ చేసిన తర్వాత ఒక జాబ్ హ్యాక్ ప్రో అంటే వేరే అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ కి కావచ్చు, లేకపోతే ఎంప్లాయీసే కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ లేకుండా క్వశ్చన్ మార్క్ తోటి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరికీ మీరు యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఏం చెప్తారు, యాజ్ ఎ టెక్కీగా కూడా ఏం చెప్తారు? యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎస్పెషలీ ఇన్ జాబ్ సర్చ్ ఫీల్డ్ అయితే రిజెక్షన్స్ చూసి బాధపడకండి, వచ్చే వరకు సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎండ్ మీరు అనుకునే వరకు ఎండ్ లేదు. అండ్ ప్రొఫెషనల్ లాగా అయితే కీప్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. కొత్త కొత్త ఏఐ టెక్నాలజీస్ వస్తే దాన్ని చూసి భయపడద్దు, ఏఐ నేర్చుకుంటూ ఉండండి, ఏఐతో పాటు నడుస్తూ ఉండండి. సూపర్. అండ్ మీకు ఇప్పటి వరకు జాబ్ హ్యాక్ ప్రో చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా, మీకు ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అనిపించిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అండ్ కొంచెం ఏదన్నా మిస్టేక్స్ జరిగితే మీరు ఎలా వాటిని కూడా కరెక్ట్ చేశారు? బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే నాకు హార్వర్డ్ నుంచి వచ్చింది, డెలాయిట్ నుంచి వచ్చింది, గూగుల్ నుంచి వచ్చింది, వెబ్ సమ్మిట్ ఆల్రెడీ వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ కొంచెం చాలా గ్రో అయింది. ఫస్ట్ ఫీడ్బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు దే వాంటెడ్ అంటే యూఎస్లో పర్టిక్యులర్ కాలేజ్కి ఒక పర్టిక్యులర్ రెజ్యూమే టెంప్లెట్ కావాల్సి ఉండే, ఆ టెంప్లెట్స్ కూడా యాడ్ చేయమన్నారు. సో ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేసి ఫ్రీ రెజ్యూమే టెంప్లెట్ యాడ్ చేసాము అందులో. సో ఇప్పుడు అది చాలా యూజ్ అవుతుంది చాలా మందికి. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకొని విత్ ఇన్ అ డే సాల్వ్ చేయడం అనేది ఈ దీనికి చెప్పుకోవచ్చు పాసిబుల్ అయ్యింది అనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఒకవేళ జాబ్ హ్యాక్ ప్రో గురించి చూడాలి అంటే ఒక కామన్ మ్యాన్ అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత
వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అదే రెజ్యూమ్ చేసిస్తున్నారు. ఇప్పుడు ఏ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ జాబ్ యూఆర్ఎల్ వాళ్ళ దగ్గర ఉండే ర్యాండమ్ టెంప్లెట్ రెజ్యూమే ఇస్తే ఆ సబ్మిట్ నొక్కగానే ఇమ్మీడియట్గా ఏటీఎస్ని పాస్ చేసే ఏఐ రెజ్యూమే జనరేట్ అవుతుంది. అది మెయిన్ ఫీచర్. విత్ ఇన్ 1 minute అయిపోతుంది కాబట్టి యూఆర్ సేవింగ్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడు నేను ఒక జాబ్ రావాలంటే ఈరోజు 500 అప్లికేషన్స్ అలా చేయాల్సి వస్తుంది. ఒక్కో అప్లికేషన్కి నేను రెజ్యూమే మార్చుకుంటూ కూర్చుంటే ఒక్కో దానికి ఒక 10 minutes వేసుకున్నా కూడా నేను 5,000 నిమిషాలు రెజ్యూమే తయారు చేయడానికి పడుతుంది. సో ఇందులో అయితే విత్ ఇన్ అ మినిట్ మనకి రెజ్యూమే రెడీగా ఉంది. ప్లస్ అది మనం డబుల్ చెక్ కూడా చేయక్కర్లేదు ఏటీఎస్ పాస్ అవుతుందని. రైట్. అండ్ ఆ రెజ్యూమే ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ కావాలో అందులోనే దొరుకుతుందంట. దొరుకుతుందండి. ఓకే, రైట్. మయూఖ గారు, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ పేరులోనే కొంచెం యూనిక్నెస్ ఉంది. సో మీరు ఐ మీన్ ఒక ఇంజనీర్ అయ్యుండి బట్ ఎట్ ద సేమ్ టైం యుఎస్లో ఎంఎస్ చేసి వేరే వాళ్ళకి జాబ్స్ ఇచ్చేటువంటి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం అనే థాటే చాలా యూనిక్గా ఉంది. సో ఇవన్నీ మీకు ఒక యూనిక్ జర్నీ వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం ఇందులో మీకున్న ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే? బెస్ట్ మూమెంట్ అంటే వెబ్ సమ్మిట్లో ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళే వచ్చి, చైనా వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు వచ్చి, అంటే యూరోప్ నుంచి సిజిటిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. చైనా నుంచి ద పేపర్ షాంఘై బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు, వీడియో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. ద సేమ్ టైం పోర్చుగల్లో ఎక్స్ప్రెసో అనేది లార్జెస్ట్ న్యూస్ పేపర్ వాళ్ళు చేశారు. అలాగే ఎస్పెషలీ ఫోర్బ్స్ పోర్చుగల్ వాళ్ళు వచ్చి నేను మీరు తీసుకుంటాను అని చెప్పి ఆ ఫోటో వీడియో తీసుకునేటప్పటికి నాతో పాటు మా పేరెంట్స్ కూడా ఉండే. వాళ్ళ ఆనందం, మా అమ్మ కళలో ఆనంద బాష్పాలు వచ్చేసేసాయి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇప్పటి వరకు. సో బీయింగ్ ఎన్ ఇండియన్, ఒక గ్లోబల్ సమ్మిట్లో మీరు యాజ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళారనే చెప్పచ్చు. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకోవచ్చు కదా మనందరం. సో మరి ఈ జనరేషన్కి కూడా మీరు ఒక ఇన్స్పిరేషనల్ సజెషన్ కానీ, లేదా ఎవరన్నా ఈ ఐటీ ట్రెండ్స్లో ఉంటూ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? చెయ్యాలి అనుకున్న వెంటనే చేసేయండి. ఆగి రేపు చేస్తాను లేకపోతే తర్వాత చేస్తాను అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఇమ్మీడియట్గా నమ్మి ముందుకు వెళ్తే తప్పితే ఈ జర్నీలో ఉండలేరు. సో కీప్ డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే కొన్నిసార్లు ఎంత అనుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా మీరు, అంటే ఇట్స్ డెఫినెట్లీ ఒక ప్రౌడ్ మూమెంట్ మన ఇండియాకి కూడా. ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్, ఒక అన్ఎంప్లాయిడ్ ఉమెన్, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే కాకుండా చాలా మందికి ఒక కన్సర్న్ అనమాట. జాబ్ అనేది రావట్లేదు అది దాని ఫీలింగ్లో ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా చాలా మంది ఫైట్ చేస్తున్నారు పిల్లలందరికీ చాలా రకాలుగా బెనిఫిట్స్ ఇవ్వడానికి. సో అలాంటి టైంలో మీరు వాళ్ళకి జాబ్ ఫిట్ అయ్యేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఒక బిగ్ డీల్ అనమాట. సో ఈ థాట్స్ కానీ ఇవన్నీ కూడా మీ జర్నీ ద్వారా, అంటే వేరే అందరినీ చూసి, ఎవరిని చూసి మేజర్గా నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? ఈ జర్నీ అయితే అవుట్ ఆఫ్ నీడ్ వచ్చిందండి. అంటే ఆ పరిస్థితికి ఏఐ రీప్లేస్మెంట్ వల్ల అంతమంది రీచ్ అవ్వడం వల్ల ఎలా చెయ్యాలి, దాన్ని చేయగలుగుతానా లేదా అని డౌట్ లేకుండా చేయడం అనేది మా మదర్ తన ఎంకరేజ్మెంట్ స్ఫూర్తి ద్వారా వచ్చింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది హార్వర్డ్ ఇచ్చింది. నేను చేసిన ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ టైప్ కోర్స్లో ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ కానీ, అకౌంటింగ్ కానీ, లేదా బిజినెస్ ఎలా నడపాలి అని మొత్తం ఫీచర్స్ అంతా హార్వర్డ్ ప్రొఫెసర్స్ నుంచి, హార్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. ఓకే. సో అంటే ఈ రకంగా మనం ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే ఒక్కోసారి చదివింది ఒకటే అవ్వచ్చు, బట్ డెఫినెట్గా ఒక యాడ్ ఆన్ కోర్స్ కానీ, యాడ్ ఆన్ స్కిల్ కానీ మనకి లైఫ్ని డిఫరెంట్గా మారుస్తుంది అని అనొచ్చు కదా మీ జర్నీ చూసిన తర్వాత? రైట్. అంటే మీరు ఐటీ చేశారు, ఇంజనీరింగ్ చేసి, బట్ అనుకోకుండా మీరు ఆన్లైన్ కోర్సు ద్వారా ఎంబీఏ కంప్లీట్ చేయటం వల్ల మీరు ఒక మంచి అవుట్పుట్ ఇవ్వగలిగారు. అవును. అంటే నేను బాస్టన్లో హార్వర్డ్కి చాలా దగ్గరలో ఉంటాను. సో అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకునడం వల్ల చాలా యూజ్ అయింది. రైట్.
సో దీని ద్వారా మరి ఇప్పుడున్న పిల్లలు కానీ మన పేరెంట్స్ కి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ కిడ్స్ అంటున్నారు కదా అందరినీ. సో వాళ్ళు ఏంటంటే ఒక కోర్సో లేదా ఒక సబ్జెక్ట్ చెప్పిన తర్వాత బాగా స్ట్రెస్ అయిపోవడం, అది చెప్పిన తర్వాత తీసుకోలేకపోతే కొన్నిసార్లు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, అది కూడా మీకు తెలిసిందే. సో వీటన్నిటిని మీరు గ్లోబల్ లెవెల్లో ఇష్యూ ఏంటో చూసారు, దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. మీరు కూడా వాళ్ళందరికీ ఒక ఇష్యూని దానికి సొల్యూషన్ని ఎలా తీసుకురావచ్చు అని అంటారు? ఏ ఇష్యూ అయినా ఆలోచించి ఎలా చేయాలి అని చూస్తే ఏ ఇష్యూకైనా సొల్యూషన్ ఉంటుంది. సో ఆ విల్ పవర్ టు యాక్చువల్లీ డూ ఇట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఉంటే ఇంకా ఎలాంటి క్వశ్చన్కైనా ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరికేస్తుంది. అండ్ ఈ జాబ్ హ్యాక్ ప్రో సిఇఓగా అండ్ ఫౌండర్గా కూడా చూసుకుంటే ఇది వేరే వాళ్ళకి ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. సో ఈ కంపెనీ ద్వారా కూడా వేరే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా ఈ కంపెనీ ఇంకా 2026 ఎండింగ్ వరకు చాలా మందిని హైర్ కూడా చేసుకుంటుంది. సో డెఫినెట్లీ దీనికి కూడా ఎంప్లాయ్మెంట్. యా, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది మయూఖ గారు. ఏంటి అంటే ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు ఏఐ ట్రెండ్ మారిపోతుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు మేజర్గా ఎలాంటి స్కిల్స్ మీద, ఒకవేళ ఐటీ సైడ్ ఉన్నా లేకపోతే నాన్ ఐటీ సైడ్ ఉన్నా వాళ్ళకి ఇట్లాంటి మంచి జాబ్స్ రావాలి అని అంటే ఏ స్కిల్స్ మేజర్గా వాళ్ళు నేర్చుకోవడం బెనిఫిట్ చేస్తుందని మీకు అనిపించింది? ఇప్పుడైతే ఏఐ అండి, ఏఐ తోటే నడుస్తుంది. చాలా ఫాస్ట్గా గ్రో కూడా అవుతుంది కాబట్టి జనరేటివ్ ఏఐ కానీ ఎల్ఎల్ఎమ్స్ కానీ ర్యాక్ కానీ ఇలాంటివన్నీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకవేళ కోడింగ్ ఇష్టం లేదు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు కోడింగ్ ఇష్టము, టాప్ ఆఫ్ ద ఫీల్డ్లో ఉండాలి అంటే ఏజెంటిక్ ఏఐలో వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీల్డ్స్. అండ్ కొన్నిసార్లు అంటే నాన్ ఐటీ పీపుల్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ ఏరియాస్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది వేరే అదర్ ఏరియాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ హ్యాక్ ప్రో హెల్ప్ అవుతుందంట. డెఫినెట్లీ. ఓకే, సో అంటే వాళ్ళకి ఏ కోర్స్, ఏ సిలబస్ చదవాలి ఇవన్నీ కూడా అది గైడ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ ఎస్టిమేషన్లో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని కోడింగ్ ఇవన్నీ ఏమో మనిషి మాన్యువల్గా చాలా స్ట్రెస్ తీసుకొని నేర్చుకుంటారు. బట్ కొన్ని టెస్టింగ్ జాబ్స్ కానీ ఇవన్నీ బగ్స్ ఫిక్స్ చేయడము ఇలాంటి థింగ్స్ ఉంటాయి, కొన్ని కొద్దిగా నార్మల్ అంత కాంప్లికేటెడ్ కానివి. సో వీటిని ఏమన్నా ఏఐ రిప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా అండి. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ జాబ్స్ అంటే మనిషి చేయగలుగుతున్నాడు అన్నప్పుడు అది చేసేస్తుంది. కోడింగ్ అంటే దానికి నేర్పించి అది ఒక టైం లైన్ పట్టచ్చు. బట్ టెస్టింగ్ చాలా వరకు ఆటోమేటెడ్ ఆల్రెడీ అయిపోయింది. సో టెస్టింగ్ జాబ్స్ అనేవి ఓకే. మరి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా టెస్టింగ్ జాబ్స్ అనేవి టఫ్ అవుతున్నాయి కాబట్టి సో వెంటనే ఈ జాబ్ హ్యాక్ ప్రోని హెల్ప్ సీక్ చేయడము, దాని ద్వారా వాళ్ళు దాని నుంచి నెక్స్ట్ వాళ్ళు జాబ్ పోకుండా ఉండాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే ఇప్పుడు లే ఆఫ్ మ్యాప్స్లో వెళ్ళి నేను టెస్టర్ అని దానికి చెప్తే ఏ స్కిల్స్లలో టెస్టింగ్ చేశారో అని దానికి తెలిస్తే ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు, దానికి సిమిలర్ జాబ్ ఏంటి, అలాగే ఆ పార్ట్లో వెళ్ళొద్దు, ఇట్లా అంతా ఎప్పుడు పోతుంది జాబ్ అని టెన్షన్ ఉండొద్దు అంటే ఏ సర్టిఫికేషన్స్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పాత ఎలా ఉంటుంది, ఇదంతా అందులో చూపిస్తుందండి. సో అండ్ ఇంకోటి ఇది మేబీ చాలా మనకందరికి కూడా ఒకసారి చిన్న క్వశ్చన్ అనిపించిన చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఈ జాబ్స్ పోయే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా, ఇది ఇందులో తెలుసుకోవడానికి పాసిబుల్ అవుతుందా అనేది ఫోర్కాస్ట్ కూడా చేస్తుందండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 1 month లో ఈ జాబ్స్ ఉండవు అన్నప్పుడు డెఫినెట్ గా అది చెప్తుంది. సో దట్ ముందు జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఓకే నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకొని కెరీర్ చూస్ చేసుకుంటాను, ఇందులో నేను ఈ జాబ్ చేస్తాను అని కోర్స్ తీసుకుంటూ ఉంటారు. సో కోర్స్ తీసుకొని కంప్లీట్ అయ్యి ఎంటర్ అయ్యే టైంకి ఆ జాబే ఉండదు అని అన్నప్పుడు మరి వాళ్ళకి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అది లే ఆఫ్ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది అంటారా? జాబ్ హ్యాక్ ప్రోనే జాబ్ హ్యాక్ ప్రోలో తెలిసిపోతుంది. జాబ్ హ్యాక్ ప్రో లోపలే లే ఆఫ్ మ్యాప్స్. మయూఖ గారు, అంటే అటు ఎడ్యుకేషన్ నుంచి జాబ్ నుంచి మీ జర్నీ అండ్ మీ అచీవ్మెంట్స్ బెస్ట్ మూమెంట్స్ అన్నీ వరుసగా ఒక
వెంటనే మిరాకిల్ లాగా జరిగిపోతున్నాయి ఇన్స్టెంట్ గా. బట్ అదర్స్ ఎవరైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అవి తీసుకోవడానికే చాలా టైం తీసుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఓకే డిగ్రీ అయిపోగానే జాబ్ వచ్చేసేయాలనే వాళ్ళు ఉంటే, కొంతమంది లేదు ఇంకా హైయర్ స్టడీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్టార్టప్స్ ఇలానే ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఏంటి డైలమాలో వాళ్ళకు ఒక థాట్ ఉందంటే వెంటనే అది ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఫుల్ ఎక్స్పీరియన్స్, మార్కెట్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఫుల్ స్టడీస్ చేసిన తర్వాతనే ఎంటర్ అవ్వడం బెటర్ అంటారు? డిపెండ్స్ ఆన్ ద ప్యాషన్ అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, మీరు అన్నట్టు డైరెక్ట్ జాబ్ చేయాలి అని, లేదా ఎక్స్పీరియన్స్ వచ్చాక చేద్దామని, ఇలా సపరేట్గా అనుకుంటూ ఉంటారు. వాళ్ళ నమ్మకము, వాళ్ళ రీసెర్చ్ని బట్టి, వాళ్ళ దగ్గర మొత్తం రీసెర్చ్ ఉంది మార్కెట్లో, నేను ఈ ఫీల్డ్లో చేయగలను అన్న నమ్మకం ఉంది, అప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడమే కరెక్ట్ అండి. ఎస్పెషలీ స్టార్టప్స్ అలాంటివి అయితే. లేదు జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత చేయాలి అనుకుంటే అది కూడా వన్ ఆఫ్ ద వే టు గో. ఎస్పెషలీ అంటే ఇప్పుడు బీటెక్ అవ్వగానే, ఎంఎస్ అవ్వగానే ఒక జాబ్ వెళ్ళి ఒక 2-3 years చేశాక చేద్దాము అంటే అది వాళ్ళ అంటే వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి. రైట్. అండ్ మీరు తీసుకొచ్చిన స్టార్టప్ అయితే చాలా నీడ్ ఉంది కాబట్టి మనకి చాలా తక్కువ టైంలోనే కొంచెం వ్యాస్ట్ పబ్లిసిటీ అయితే వచ్చింది మనకి. బట్ చాలా మంది ఒక స్టార్టప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. సో అంటే చాలా రీజన్స్ ఉంటాయి గివ్ అప్ ఇవ్వడానికి. బట్ కొన్ని ఆ స్టార్టప్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే యూనికార్న్ లెవెల్ అంటారు కదా. సో దాని ప్రకారంగా వాళ్ళు అలా నిజంగానే డెఫినెట్ గా కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో వాళ్ళు దేనికి డెఫినెట్ గా టైఅప్ అయి ఉండాలి? యూనికార్న్ స్టార్టప్, ఇప్పుడు నాది వన్ ఆఫ్ ద యూనికార్న్ స్టార్టప్స్. యూనికార్న్ స్టార్టప్ అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అది చాలా హెల్ప్ అవుతుంది అన్న టైప్లో యూనికార్న్ స్టార్టప్ అంటాము. యూనికార్న్ స్టార్టప్ లాగా వెళ్ళాలి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ స్టార్టప్ ఫీల్డ్ అండి. సో బేసికలీ ఒక స్టార్టప్ మధ్యలో ఆపేయడానికి దానికి ఐదర్ మార్కెటింగ్ ఉండకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రీజన్స్లో అప్ టు డేట్ ఉండి మార్కెట్లో అదే టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఏముంది, వేరే కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, అప్ టు డేట్ చూసుకుంటూ వాళ్ళ కాంపిటీషన్కి పరంగా ఫీచర్స్ యాడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. సో ఇఫ్ యూ స్టాండ్ అవుట్ ఇన్ ద మార్కెట్ దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ యూనికార్న్. అండ్ మేజర్ థింగ్ అది నేను పర్సనల్గా కావచ్చు, లేకపోతే మన ఆడియన్స్కి కానీ చాలా మందికి మీలాగానే స్టిల్ ఇంకా మీకన్నా మేబీ చాలా హైయెస్ట్ కోర్సెస్ చేసి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ టెక్కీస్ కూడా ఉండుంటారు. బట్ మీకు వచ్చిన ఆలోచన ఇన్ని ఇయర్స్కి ఎవరికి రాలేదు. స్టార్టప్ కంపెనీస్ ఒకటి స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళకి జాబ్ రావచ్చు అది ఇదని. సో అలా ఒక మనిషి ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ సరౌండింగ్స్లోనే ఏదో ఒకటి ఉంటుంది బిజినెస్ అని అంటూ ఉంటారు పెద్దలు. సో అది ఎలా వాళ్ళు తెలుసుకోవచ్చు? మీకు ఆ ఇన్స్టింక్ట్స్ ఎలా తెలిసాయి? దాన్ని బట్టి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి ఎలా సజెషన్ ఇస్తారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండగానే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అందుకే నేను కోడింగ్ సైడ్ వెళ్ళినా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లో అట్లా చాలా ఫేమస్. సో మీ చుట్టుపక్కలే చూస్తూ ఉంటే కళ్ళ ముందు ఒక 10 థింగ్స్ మనం చూసి ఇది నార్మలే, ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది అనుకోకుండా అది ఎందుకు నడుస్తుంది, అది అసలు ప్రాబ్లం అయితే ఎందుకు అలా నార్మల్ అని వదిలేస్తున్నామో అని ఆలోచించిన మరుక్షణం మీకు ఏదో ఒక ఐడియా కంపల్సరీ వస్తుంటుందండి. నాకైతే రోజుకి 10 వస్తుంటాయి. ఓకే. సో అంటే మనలో ఉండే ఒక క్వశ్చన్, ఒక తపన ఉంటుంది, అది ఏ అంశం మీద ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టే మనకి ఒక బిజినెస్ వచ్చేస్తుంది, ఐడియా కావచ్చు, ఏదో అచీవ్ చేయడానికి ఒక మార్గం వచ్చేస్తుంది అంటారు. సూపర్ అండి. సో ఫైనల్ గా మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ మీరు ఫస్ట్ గ్రేట్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ ఇండియన్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ గా గ్లోబల్ లెవెల్లో మీరు ఒక బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అదే గ్లోబల్ లెవెల్లో చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ కి కావచ్చు, లేకపోతే ఎంప్లాయిడ్ పర్సన్సే గ్రో అవ్వడానికి మీ జాబ్ హ్యాక్ ప్రో హెల్ప్ అయ్యేలాగా చేశారు. సో మీ అచీవ్మెంట్స్, మీ బెస్ట్ మూమెంట్స్ అన్నిటినీ కలబోసుకొని ఫైనల్ గా మీరు మన ఆడియన్స్ కి కానీ మన యూత్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే ఒకటే సజెషన్ అండి, ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి విత్ ఆల్ ద రైట్ రీసెర్చ్ అండ్ ఆల్ ద రైట్ టూల్స్. రైజ్ అవే కెన్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. వివేకానంద గారు అన్నట్టు
చేయాల్సింది. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you. టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ వీ హోప్ ఈ జాబ్ హ్యాక్ ప్రో అనేది డెఫినెట్ గా ఎవరైతే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ స్టెప్స్ ఇచ్చే విధంగా ఇది మౌల్డ్ అవుతుందని మేము అందరం హోప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ టైం. యూ సో మచ్. సో చూసారు కదా, మీకు డెఫినెట్ గా ఇప్పుడు ఒకవేళ మీరు ఒక కోర్స్ చేస్తున్నారు, సో నెక్స్ట్ ఆ కోర్స్ కంప్లీట్ టైంకి మీరు ఏ జాబ్ చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ మీకు లేకపోవచ్చు. ఎందుకంటే థియరీ వేరు, ప్రాక్టికల్గా జాబ్ వేరు. సో ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఓ జాబ్లో ఉన్నారు, అరే వేరే ఎవరినో మన కొలీగ్ని ఎవరినో తీసేశారు కదా, మరి నా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళు, ఇలా చాలా మందికి కూడా ఒక ఈజీ సొల్యూషన్గా మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడానికి, ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎలాంటి మెసేజ్ పంపడానికి, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు లే ఆఫ్ మ్యాప్స్ ద్వారా మీ అందరికీ నెక్స్ట్ పాత్ అంటే ఇప్పుడు ఈ జాబ్ పోయినా లేదా ఈ కోర్స్ చేసినా నెక్స్ట్ ఎటు వెళ్ళొచ్చు అనే మార్గాలు చూపించడానికి, ఇలా చాలా రకాలుగా మనకి జాబ్ హ్యాక్ ప్రో అనేది హెల్ప్ అవుతుంది. సో వెంటనే ఆ జాబ్ హ్యాక్ ప్రో హెల్ప్ని సీక్ చేసి మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇటువంటి మరిన్ని కొత్త అంశాలని తెలుసుకునేందుకు మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.